ఈ భూతాలు, దెయ్యాలు ఇవన్నీ నమ్మే మనిషిని కాదు నేను. ఈ సిచ్యువేషన్ తర్వాత నమ్మాల్సి వచ్చింది. మనలో చాలామంది నెగిటివ్ ఎనర్జీస్, స్పిరిట్స్ ఇవన్నీ ఉంటాయంటే చాలామంది నమ్మరు. ఆబ్వియస్లీ నేను దెయ్యాలు, భూతాలు అంటే నమ్మను. బట్ ఐ నో పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే ఆబ్వియస్లీ నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో నా ఇంటెన్షన్ అంతా ఈ ప్రపంచంలో ఈ నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఎగ్జిస్టెన్స్ ఉన్నాయి అని చెప్పడానికి మాత్రమే. This is Nikhil and you're watching Urban Monk. ఈ ఎపిసోడ్ ఇట్స్ నాట్ సంథింగ్ ఫిక్షనల్. నేనేదో స్టోరీ రాసి చెప్పేది కాదు. ఇది నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన కథ. వన్ ఆఫ్ ద డార్కెస్ట్ సిచ్యువేషన్స్. నేను ఈ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎంజాయ్ ది ఎపిసోడ్. అసలు ఏమైందంటే November 21st, 2023 అది మా ఫస్ట్ నార్త్ ఇండియా ట్రిప్. చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాం. షిమ్లా, మనాలి, ధర్మశాల, డల్హౌజీ, అమృత్సర్ ఒక రౌండ్ ట్రిప్. వ్లాగ్స్ చేశాను, క్లిప్స్ చూసింటారు మీరు. చాలా ఎక్సైటెడ్ ఉన్నాం మేము. సో సెకండ్ డే ఇన్ షిమ్లా. మార్నింగ్ మా టూర్ గైడ్ మేము కార్లో ఆ ప్లేస్లో మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే షాపింగ్ చేద్దామని చెప్పి ఒక షాప్లోకి ఎంటర్ అయ్యారు. ఇట్ వాజ్ 7-8 degrees ఉంటాయి ఆ టైంలో అక్కడ. సో నేను బయట నార్మల్గా మా ఫ్యామిలీ వాళ్ళకి వీడియో కాల్స్ ఫోన్ చేసి ఆ లొకేషన్ చూపిస్తా. అలా ఉన్నప్పుడు ఒక ఫ్రేగ్రెన్స్ వచ్చింది నాకు. ఒక మైల్డ్ సెన్సిటివ్ ఫ్రేగ్రెన్స్, ఒక ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్. విచ్ నేను అట్లాంటి ఫ్రేగ్రెన్స్ ఇంతవరకు నేను ఫీల్ అవ్వలేదు. సో ఆ ఫ్రేగ్రెన్స్ వచ్చింది, నేను చుట్టూ చూశాను, నాకైతే ఎవరు కనిపించలేదు అక్కడ. అయిపోయింది. వీళ్ళు షాపింగ్ చేస్తూనే ఉన్నారు. నేను ముందరకు వచ్చి ఫోన్స్లో అలానే చూస్తూ ఉంటే మళ్ళీ ఒక 15-20 minutes తర్వాత సేమ్ అదే ఫ్రేగ్రెన్స్. ఈసారి ఐ రియలీ వాంట్ సీ ఏంటి ఆ ఫ్రేగ్రెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి. సో చూస్తే ఒక అమ్మాయి పాస్ అవుతుంది, ఇట్లా పాస్ అయ్యింది, వెళ్ళింది. షీస్ ప్రిటీ. ఒక 5'7", 5'8" హైట్ ఉంటుంది. ఫెయిర్. నేను ఫేస్ అంతగా చూడలేదు కానీ బట్ తన హైట్, తన దగ్గర వస్తుంది ఆ ఫ్రేగ్రెన్స్. తన సైడ్లో అలా నడుచుకుంటూ వెళ్ళింది. నేను వచ్చి మా ఫ్రెండ్స్కి చెప్పా, రే ఇక్కడ అమ్మాయిలు బాగున్నారు హిమాచల్ ప్రదేశ్లో, నేను ఇందాకే చూశానని చెప్పా. నేను ఆ మూమెంట్లో నేనేమంత హెవీనెస్ నేనేం ఫీల్ అవ్వలేదు. సో అయిపోయింది. మేము మళ్ళీ లంచ్ చేసేదానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. సో రెస్టారెంట్లో లంచ్ అయ్యింది, మా ఫ్రెండ్స్ వస్తున్నారు బయటికి, నేను బయటకు వచ్చాను. ఇట్స్ లైక్ టోటల్ హిల్ స్టేషన్ కదా షిమ్లా. మొత్తం డౌన్ అంతా చెట్లు. నిలబడుకున్నాను నేను. నిల్చొని ఐ వాజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ ఇట్లా మొత్తం ఇట్లా చూస్తూ ఉన్నాను. అదే ఫ్రేగ్రెన్స్, అదే సేమ్ ఫ్రేగ్రెన్స్ నేను ఫీల్ అయ్యా. ఈసారి చూస్తే సేమ్ అదే అమ్మాయి, సేమ్ అదే డ్రెస్ నార్మల్ కుర్తా. ఆ అమ్మాయి నిల్చోనింది ఒక చోట. సో నేను చూసాను, బట్ ఆ అమ్మాయి నన్ను చూడలేదు. ఆ అమ్మాయి బ్యాక్ నిలబడుకోనింది, నేను చూసాను. మళ్ళీ ఇంకా మా ఫ్రెండ్స్తో వచ్చేసాను నేను. అయిపోయింది షిమ్లాలో, ఇంకా అయిపోయింది. మళ్ళీ నాకు ఆ అమ్మాయి ఎక్కడ కనిపించలేదు. సో షిమ్లా నుంచి నేను ఏం చేశానంటే మనాలికి వచ్చేసాను. మనాలిలో మాల్ రోడ్ అనేసి ఒకటి ఉంటుంది, విచ్ ఈస్ ఫేమస్ ఫర్ షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ అది. సో ఈవినింగ్ అక్కడికి వెళ్ళినాం. అదే ఫ్రేగ్రెన్స్ నేను మళ్ళీ ఫీల్ అయ్యా. ఈసారి ఏమైందిరా అంటే ఆ అమ్మాయిని నేను చూసా, ముందర పాస్ అయింది, నేను ఆ అమ్మాయిని చూస్తున్నాను. సడన్గా ఆ అమ్మాయి ఏం చేసిందంటే రివర్స్ నన్ను తిరిగి చూసింది. ఒక నియర్ బై ఒక 30 seconds or 40 seconds ఐ కాంటాక్ట్, విచ్ నేను ఆ ఫేస్ని ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతాను అంత క్లియర్గా. షీ వాజ్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. నేను షాప్లో మా ఫ్రెండ్స్ ఉంటే ఇంకా అయిపోయి ఎంతసేపు అని చూస్తాం, ఇంకా అమ్మాయి ఎట్లా వెళ్ళిపోయింది. సరే తిరిగేసాను, నేను తిరిగేసాను. అండ్ పక్క రోజు రోహతాంగ్ పాస్ మనాలిలోనే, విచ్ ఈజ్ 13,000 feet హైట్. అక్కడికి వెళ్ళాలి. అండ్ అక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ టెంపరేచర్ -2, -3 degrees, 1, 0, -1 అట్లా పోతూ ఉంటుంది. విచ్ ఈజ్ మేము ఒక 3 to 4 layers వేసుకున్నాం. మీకు క్లిప్స్ పెడతాను చూడొచ్చు. సో అక్కడ నేను వ్లాగ్ చేస్తా అంటే అక్కడ కూడా నాకు అదే ఫ్రేగ్రెన్స్ వచ్చింది. అండ్ అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తా అంటే అక్కడ సేమ్ ఫ్రేగ్రెన్స్ వచ్చింది. ఆ అమ్మాయి ఐ డోంట్ నో, కానీ ఇక్కడున్న వాళ్ళందరూ మేబీ అదే ఫ్రేగ్రెన్స్ యూస్ చేస్తారేమో అనేసి అనుకున్నాను. అండ్ మేబీ అమ్మాయి వచ్చింటే వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చింటుందేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్
నేను ఎందుకు ఆ ఫ్రేగ్రెన్స్ని అంత ట్రిగర్డ్గా మాట్లాడుతున్నానంటే, నేను నా లైఫ్లో అలాంటి ఫ్రేగ్రెన్స్ నేను ఫీల్ అవ్వలేదు. ఆ ఫ్రేగ్రెన్స్ ఎంత ఫ్రెష్, ఎంత నీట్ ఉందంటే అంత బాగుంది. అండ్ విచ్ డిస్క్రైబ్స్ హర్, ఆ అమ్మాయిని. అండ్ రోహతాంగ్ పాస్ నుంచి మేము ధర్మశాలకు వచ్చేసాం. నెక్స్ట్ పాయింట్ మనాలి తర్వాత ధర్మశాలకు వచ్చేసాం. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ నేను ఎప్పుడు ఆడ్గా ఆలోచించలేదు ఆ మూమెంట్లో. కానీ ఆ తర్వాత ఆలోచించే తెలిసిందేరా అంటే, షిమ్లా, మనాలి అక్కడ మినిమం 7-8 డిగ్రీస్ లేకపోతే 5-4 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. నేను చూసిన ప్రతిసారి ఆ అమ్మాయి 2 or 3 లేయర్స్ వేసుకొని లేదు. నార్మల్ డ్రెస్ వేసుకుంది. నార్మల్. మనం ఎట్లా ఇప్పుడు నేను టీ షర్ట్ వేసుకున్నాను. సేమ్ అంతే నార్మల్గా ఉంది. అది ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ తలుచుకుంటే మళ్ళీ అనిపించింది. సో ధర్మశాలకు రీచ్ అయ్యాం. ధర్మశాలకు రీచ్ అయ్యేటప్పుడు మిడ్వేలోనే నాకు హెడేక్ స్టార్ట్ అయింది. ఆ హెడేక్లో నేను ఇంకా రీచ్ అయినాము 6:37. నేను సరిగ్గా ఫుడ్ కూడా తినలేదు. నేను ఏం చేశానంటే టాబ్లెట్ వేసుకొని పడుకునేసాను. మా ఫ్రెండ్స్ కూడా పడుకునేశారు. అరౌండ్ 12:30 ఆ టైంలోకి ఒక హెవీనెస్ ఫీల్ అవుతున్నాను బాడీ పైన. ఎవరో నా పైన ఇట్లా ప్రెస్ చేసినట్టు ఆ హెవీనెస్ తెలుస్తుంది నాకు. మేబీ అది నా డ్రీమ్లో ఏమైనా ఉందేమో అన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ అదే టైంలోకి నాకు ఆ ఫ్రేగ్రెన్స్ ట్రిగర్ అవుతుంది మైండ్లో. నేనేం ఆలోచించాను, అదే ఆ సబ్కాన్షియస్లోనే నేనేం ఆలోచించానంటే, నేను ఒక లాస్ట్ 2 to 3 డేస్గా నేను ఒక ఫ్రేగ్రెన్స్ గురించే ఇంత ఆలోచిస్తున్నాను కదా, దానివల్లే ఇది ట్రిగర్ అవుతూ ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాను నేను. సడన్గా ఆ హెవీనెస్ అనేది ఎక్కువైపోయేసి నేను కళ్ళు తెరిచి చూస్తే ఎవరు లేరు. ఇంకా నేను సైడ్ తిరిగేసి మేబీ టాబ్లెట్ ఎఫెక్ట్ సంథింగ్ ఏదో ఎఫెక్ట్ ఉంటుంది, దానివల్ల ఇట్లా ఉంటుంది, ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు అని చెప్పి నేను పడుకునేసాను. అయిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ సైట్ సీయింగ్ అంతా, ధర్మశాల సైట్ సీయింగ్ అంతా అయిపోయింది. ధర్మశాల సైట్ సీయింగ్ అయిపోయేసి ఈవినింగ్ 6:30 అట్లా వచ్చేసాం. సో ఐ డోంట్ నో వై నాకు 6:37 ఆ టైంలోకి సంథింగ్ ఇట్లా స్ప్రైట్, థమ్స్అప్ ఇట్లా కొంచెం తాగాలనిపించింది. ఆ నాజియా ఫీలింగ్ అంతా కొంచెం తాగాలనిపించింది. ఐ డోంట్ నో వై. సో మేము కిందకు వచ్చాము, హోటల్లో అడిగాము. హోటల్లో వాళ్ళు లేదు, మీరు బయటికి తెచ్చుకోవాల్సిందే, ఒక షాప్ ఉంటుందని. మేము బయటకు వచ్చాము డ్రైవర్ దగ్గరికి. డ్రైవర్ అన్న చెప్పాడు, ఇట్లా స్ట్రైట్ ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే ఒక జంక్షన్ వస్తుంది, ఆ జంక్షన్లో మీకు షాప్స్ ఉంటాయి, ఆ షాప్స్లో తీసుకోవచ్చు మీరు అని చెప్పారు. సో ఏం చేసాము, స్టార్ట్ అయ్యాము, నడుచుకుంటూ వెళ్తాను. అలా వెళ్ళేటప్పుడు నేను ఎయిర్పోర్ట్స్ పెట్టుకున్నాను, నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. సేమ్ అదే ఫ్రేగ్రెన్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలా వెళ్తుంటే వాళ్ళ దగ్గర వచ్చింది. అప్పుడు నేను ఫిక్స్ అయిపోయి, ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ఫ్రేగ్రెన్సే యూజ్ చేస్తున్నారు, సో దానివల్ల ఈ ఫ్రేగ్రెన్స్ రిపీటెడ్గా వస్తుంది, మనకు తెలుస్తుంది అనేసి. నేను లిటరలీ ఫీల్ అవుతున్నాను ఆ విధంగా. ఓకే ఇప్పుడు ఈ అమ్మాయి కనిపిస్తుందేమో అనేసి. ఎందుకంటే నేను షిమ్లా, మనాలిలో ఆ అమ్మాయిని చూడకముందు ఒక హెవీనెస్ అనేది ఫీల్ అయ్యాను. అదే ఫీలింగ్ ఉంది నాకు ఇక్కడ కూడా. ఐ డోంట్ నో వై. ఎందుకు ఆమె మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది నాకు ఒక క్లారిటీ లేదు. మేబీ ఆ ఫ్రేగ్రెన్స్ నేను మళ్ళీ ఫీల్ అయిన దానివల్ల వస్తుందేమో అనుకున్నా. సో ఏమైందంటే ముందరికి వెళ్ళాను, 2 షాప్స్ ఉన్నాయి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ రోడ్కి. నేనేం చేశానంటే మా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఇట్లా వెళ్తున్నారు కాబట్టి మీరు ఆ షాప్లో అడగండి, నేను ఈ షాప్లో అడుగుతానని చెప్పి వెళ్ళాను. వెళ్తుంటేనే ఐ డోంట్ నో వై ఐఎమ్ ఫీలింగ్ దిస్ హెవీనెస్. మెల్లమెల్లగా బాడీ హెవీ అయిపోతుంది, థాట్స్ హెవీ అయిపోతుంది. నడుచుకుని ఒక 5 to 6 స్టెప్సే థాట్స్ ఎలా వస్తుందంటే, నేను ఈ ట్రిప్కి ఎందుకు వచ్చాను అనే రకంగా వెళ్ళిపోతాను థాట్స్. ఐ డోంట్ నో వై ఐఎమ్ స్వెట్టింగ్. సో వెళ్ళి చూస్తే షాప్లో ఆ అమ్మాయి బ్యానర్ ఉంది, ఆ అమ్మాయి ఫోటో ఉంది, October 13th చనిపోయింది అని చెప్పి. అండ్ మేము వెళ్ళిన ట్రిప్కి November 21st. బ్లాస్ట్ ఆ మూమెంట్లో. ఐ డోంట్ నో నేను చూసిన అమ్మాయా లేకపోతే వేరే అమ్మాయా, ఇన్ని నా మైండ్లో తిరుగుతుంది. ఆబ్వియస్లీ షిమ్లాలో ఓకే నేను వెనక నుంచి చూసాను అనుకుందాం, మనాలిలో నేను 40 seconds నేను ఆ అమ్మాయికి ఐ కాంటాక్ట్ ఇచ్చాను. నేను ఎలా డిఫరెంట్ అవుతుంది నాకు అంత మాత్రం, లైక్ ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని తెలియదా? ఓకే, బట్ ఆ మూమెంట్లో ఐ రియలీ ఐ ఫెల్ట్ దట్ ప్యారలైజింగ్. బాడీ మొత్తం కదలకుండా ఆగిపోతే ఎలా ఉంటుంది, మైండ్లో థాట్స్ ఆగిపోతే ఎలా ఉంటుంది. అండ్ జస్ట్ సీయింగ్ దట్ ఫోటో ఒక 1.5 minutes 2 minutes వరకు ఏం మాట్లాడడం లేదు, నేను జస్ట్ ఫోటో చూస్తున్నాను అంతే.
ఐ కెన్ ఫీల్ మై హార్ట్ బీట్. ఆ మూమెంట్లో హార్ట్ బీట్ మెల్లమెల్లగా రైజ్ అయిపోతుంది. ఇప్పుడు నన్ను నేను నార్మల్ చేసుకోవాలి. ఫస్ట్ నార్మల్ చేసుకొని నా మైండ్కి నేనే చెప్పుకుంటున్నాను ఏమనేసి, ఓకే నువ్వు చూసిన అమ్మాయి ఈ అమ్మాయి వేరే, నువ్వు చూసిన అమ్మాయి ఈ అమ్మాయి వేరే. కాజ్ నువ్వు అలా చెప్పుకుంటేనే నువ్వు ముందరికి వెళ్ళగలుగుతావు. సినిమాలో జరిగినట్టు నీ లైఫ్లో జరిగింది, అది నువ్వు నిజమని నమ్మినావు అనుకో ఫాల్ట్ అయిపోతావు. దట్స్ ఫర్ షూర్. ఆ మూమెంటే నేను అట్లా నేను చెప్పుకుంటున్నాను. నేను అట్లా చెప్పుకొని అదే హెవీ బ్రీతింగ్తో వచ్చి ఇప్పుడు ఏరా అంటే నా మైండ్లో రెండు థాట్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను అనుకో, వాళ్ళు నమ్మలేదా, దట్స్ ఫైన్. నమ్మలేదు అంటే దట్స్ నాట్ ఎ ఇష్యూ. బట్ నిజంగానే నేను చెప్పింది వాళ్ళు నమ్మారనుకో, ఇప్పుడు నేను భయపడుతున్నాను, వాళ్ళు నాతో పాటు భయపడతారు. లేదు ఇంకో థాట్, ఇప్పుడు నేను చెప్పి వాళ్ళు నమ్మలేదనుకో, ఇంతవరకు మంచిగా అనిపించిన ఈ అమ్మాయి నిజంగానే ఆ అమ్మాయి, నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అంటే ఇప్పుడు నుంచి నాకు బ్యాడ్గా కనిపిస్తే నువ్వు ఎందుకు వీళ్ళకి చెప్పావు అని చెప్పి ఒక నెగిటివ్ థాట్స్ అంటారు కదా, ఇవే నా మైండ్లో. అసలు ఎన్ని సెనారియోస్ ఆలోచిస్తున్నానంటే ఆ షాప్లో ఇంకేం తీసుకుంటా, నేను రిటర్న్ అయిపోయా, అట్లే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయా, సింపుల్ వెళ్ళిపోయా. బట్ ఐ మేడ్ మై సెల్ఫ్, నేను ఖచ్చితంగా చెప్పాలి ఇది, ఎందుకంటే ఇది నేను చెప్పకపోతే ఇంకా ఫాల్ట్, నాలో నేనే ఉండిపోతాను. అది నిజమో అబద్ధమో, మేబీ వాళ్ళు చూసి వాళ్ళు అది అబద్ధం అని చెప్తారు అనే ఒక చిన్న హోప్తో చెప్పేశాను. నేను చెప్పిన వెంటనే వాళ్ళు ఆబ్వియస్లీ నవ్వారు. వాళ్ళు వచ్చి నేను చూపిస్తాను ఆ షాప్లో అని చెప్పి ఫోటో చూపించాను, ఫోటో చూశారు. అండ్ స్లోగా అంటే నాకు నచ్చ చెప్తున్నారు, నేను వాళ్ళకి నచ్చ చెప్తున్నాను, అది అమ్మాయి ఏంటి లేదా అమ్మాయి కాదు లేదా అని చెప్పేసి ఇంకా ఆ మైండ్లో వచ్చేసాం. బట్ ఐ రియలీ ఫెల్ట్ దట్ హెవీనెస్ ఇన్ మై బాడీ. ఆ నెగిటివిటీ, ఆ హెవీనెస్, ఆ ఆరా, వాట్ ఎవర్ ద వర్డ్ ఇన్ సైంటిఫిక్, అది నేను ఫీల్ అయ్యా ఆ మూమెంట్లో. అక్కడ రూమ్కి వచ్చేసాక వి 3 నో, మాకు తెలుసు, మా ముగ్గురికి తెలుసు, లైక్ ఒక ఫీలింగ్ వస్తుంది, వీఆర్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ రూమ్, లైక్ సమ్వన్ వాచింగ్ అస్, ఏదో కార్నర్ నుంచి మనల్ని చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ నీలో ఉంటే నీకు ఎలా ఉంటుంది, అది మేము మా ముగ్గురం ఫీల్ అయ్యాము ఆ రోజు. ఆ రాత్రి ఎలా గడుస్తుందో కూడా మాకు క్లారిటీ లేదు. అండ్ ఇంకొక నైట్ ఉండాలి మేము ధర్మశాలలో, ఆ తర్వాత డల్హౌజీకి వెళ్ళాలి. ఇది ఎవరికి చెప్పాలో తెలియదు, ఇది చెప్తే నమ్మతారో నమ్మరో తెలియదు, ఏమీ తెలియదు. కళ్ళు మూసుకొని నిద్ర కూడా రాదు. ఎట్లా వస్తుంది నిద్ర? ఈవెన్ వాళ్ళకి నేను చెప్పిందే, కానీ నేను చూశాను, నాకు ఎలా వస్తుంది నిద్ర? అవుట్ నేను. సో పడుకున్నాం. మేము ఒకటి ఫిక్స్ అయ్యాం, మార్నింగ్ లేచిన వెంటనే వెళ్ళి ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదా మనకు క్లారిటీ వచ్చేస్తుంది, అమ్మాయికి ఏమైంది అడగదాము, సంథింగ్ ఏదన్నా ఒక ఏం చెప్తారో చూద్దాము, ఆ అమ్మాయికి అయితే ఏమైంది అడగదామనేసి మార్నింగ్ లేసాము. ఫస్ట్ లేచిన వెంటనే వెళ్ళి మా డ్రైవర్కి చెప్పేసాం మొత్తం, ఇది మాకు ఈ విధంగా అనిపించింది, నాకు షిమ్లా నుంచి ఈ విధంగా అనిపించింది. ఆయన ఫస్ట్ నవ్వాడు. ఆయన కూడా, లేదు మీరు అడగండి, ఈ షాప్లో ఒక అమ్మాయి బ్యానర్ ఉంది, ఆ అమ్మాయికి ఏమైంది అడగండి అనేసి అని. వెళ్ళాం షాప్కి. మా డ్రైవర్ అడిగాడు, హిందీలో అడిగాడు, ఇట్లా యాకు సంథింగ్ ఇట్లా ఏమైంది అంటే, ఇట్లా యాక్సిడెంట్లో చనిపోయింది అనేసి అన్నారు. ఓకే అవునా అనేసి అంటున్నారు. పక్కన నుంచి ఒక ఆయన సైడ్కి ఇట్లా వచ్చి మేము సైడ్లో ఉంటే క్యా హువా అన్నాడు. ఏం లేదు సంథింగ్ ఇట్లా దిక్ర హే క్యా సంథింగ్ ఇది అన్నాడు. ఆ అమ్మాయి ఏమైనా కనిపిస్తుందా మీకు అన్నాడు. ఇంకా ఆ మూమెంట్లో ఇంకా యా దట్స్ ట్రూ. ఇది ఎవరు మేడప్ చేసిన కథ కాదు, నేనేదో నా ఊహల్లో సంథింగ్ ఏదో ఊహించుకునేసి దాన్ని వాళ్ళు రియాలిటీగా నమ్మాలని చెప్పి ప్లాట్ చేసిన కథ కాదు. వేరే ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి నా దగ్గరికి వచ్చి నీకు అమ్మాయి కనిపిస్తుందని అడుగుతున్నారు. ఇంకెలా ఉంటుంది చెప్పండి? లేదు నాకేం కనిపించడం లేదు ఆ అమ్మాయి అంటే, అవునా ఈ మధ్య చాలామందికి కనిపిస్తుందంట అమ్మాయి ఎట్లా కొండల్లో ఎట్లాగా, షీ ఈజ్ నాట్ ఎ గుడ్ స్పిరిట్ మీరు అనుకున్నట్టుగా. సో ఒకవేళ ఆ అమ్మాయిలాగే ఇంకెవరైనా వచ్చి మామూలుగా మీతో మాట్లాడడానికి ట్రై చేసినా కూడా, మిమ్మల్ని చూసినా మేము పిలిచినా మీరు రెస్పాండ్ అవ్వద్దండి, వెళ్ళొద్దండి అన్నారు. దెయ్యాల సినిమాలు, ఆ సినిమాలు, ఈ సినిమాలు చూసే మనం ఎంత భయపడతామో, మనం ఆ సిచ్యువేషన్లో ఉండి మనకు ఒక వ్యక్తి థర్డ్ పర్సన్ మనం ఏం ఫీల్ అవుతున్నామో వాళ్ళు అవతలు తెలుసుకొని వాళ్ళు వచ్చి మనతో మాట చెప్తే మనకి ఎలా ఉంటుంది? భయం, హెల్ప్లెస్నెస్ అంటారు కదా, ఆ హెల్ప్లెస్నెస్ని ఫీల్ అయ్యాం మేము ఆ మూమెంట్లో. అయిపోయింది ఆ రోజు సైట్ సీయింగ్ ఎక్కడికి ఏం పోలే, బట్
సిటీలో ఉండిపోదాము అని చెప్పి బయటికి వెళ్ళిపోయాము. వి త్రీ ఆర్ షేరింగ్ లైక్ నాకేమైంది, నీకేమైంది. సో అందులో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, నేను ముందు రోజు ఏదైతే నాకు రూమ్లో హెవీనెస్ ఫీల్ అయ్యానో సేమ్ ఆ రోజు ఆ అబ్బాయి అదే హెవీనెస్ ఫీల్ అయ్యాడండి. బై లిజనింగ్ ఆల్ దీస్ నాకు ఎట్లుంటుంది మైండ్, ఆ మూమెంట్లో మైగ్రేన్ అయింది, అన్నీ వచ్చేస్తాయి హెల్త్కి. వీ త్రీ ఆర్ నాట్ మెంటలీ గుడ్ ఆ టైంలో. ఎప్పుడెప్పుడు ధర్మశాల అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వేరే ఊరికి వెళ్ళిపోదామా అని చెప్పి. ఆ రోజు డిన్నర్ చేసాం బయట, నైట్ బయలుదేరద్దాము 4-5కి ఇట్లా బయలుదేరద్దాం డల్హౌజీకి అని చెప్పి అడిగితే కూడా మా డ్రైవర్ ఏం చెప్పాడంటే, లేదు రోడ్స్ అసలు ఫాల్ట్ ఉంటాయి, NH1 అనేసి ఒక రోడ్ ఉంటుంది, మీరు చూడండి కావాలంటే. ఎట్లుంటుందంటే ఒక నేరో రోడ్, అది సింగిల్ లేన్ రోడ్, అది రాత్రిలో వెళ్ళడం దట్స్ టూ డేంజరస్ అసలు డల్హౌజీకి. మీరు ఒక్కరోజు నైట్ ఉండండి, ఏం కాదు, రేపు మార్నింగ్కి వెళ్ళిపోతాము, మీరు ఆడ బయట తిరగద్దండి, రూమ్లో ఉండండి అని చెప్పాడు. సరే ఇంకా మేము ప్రిపేర్డ్ అయిపోయాం, లైక్ ఓకే మనం రూమ్లోనే ఉందామని చెప్పేసి. రూమ్లో హీటర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ ఆ హెవీనెస్ ఉంటుంది కదా. మనం ముగ్గురం నార్మల్గా ఉంటున్నట్టు ప్రిటెండ్ చేస్తున్నాం, బట్ మేము ముగ్గురము నార్మల్గా లేము, అసలు నార్మల్గా లేము. ఒక అమ్మాయిని ఒక 1 వీక్ 4-5 డేస్కి నేను చూస్తున్న ఒక అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి నేనెవరు, నాకెందుకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమైందంటే, బయటికి వెళ్ళా ఇట్లా విండో ఇట్లా ఓపెన్ చేసి, వెనకాలంతా లైక్ పామ్ ట్రీస్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అట్లా ట్రీస్ ఉన్నాయి, ఫారెస్ట్ కదా, ట్రీస్ అన్నీ ఉన్నాయి. ఇట్లా ఏదో ఇట్లా ఆలోచిస్తా ఇట్లా తిరుగుతా చూస్తున్నాను. నైట్ 10:30-11 ఆ టైంకి అక్కడ టెంపరేచరు 5-4 degrees ఉంటుంది. అండ్ అదే చెట్ల మిడిల్లో అదే అమ్మాయి. ఐ డోంట్ నో, నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పలేను ఆ అమ్మాయి అనేసి, బట్ ఒక అమ్మాయి నిలబడుకుంది అక్కడ. అది నాకే కనిపిస్తుందా, లేకపోతే అది నా డెల్యూజనా, లేకపోతే నా ఊహ, నాకు అర్థం కాలేదు. బట్ ఆ మూమెంట్లో విచ్ ఈజ్ ఈ బ్యాక్ ఆఫ్ ది మైండ్లో నాకు ఇవన్నీ రోల్ అవుతా ఉంది మొత్తం ఆ రోజంతా. మళ్ళీ అదే క్యారెక్టర్ని నేను చూస్తే ఆ నుంచి సినిమాలలాగా రివర్స్ పరిగెత్తా ఎవరు రారు. స్ట్రక్ అయిపోయి ఆ మూమెంట్లో నేను స్ట్రక్. నా బాడీలో కదలాలి అనుకుని నేను ట్రై చేస్తున్నాను, పక్కకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాను, నేను మూవ్ అవ్వడం లేదు. స్ట్రక్ ఆ పాయింట్లో అంతే. చూస్తున్నాను నా అమ్మాయిని నేను, నాకు ఇష్టం లేదు ఆ అమ్మాయిని చూడడము, నాకు భయంగా ఉంది, కానీ నేను రివర్స్ వెళ్ళలేను. అలా అంత స్ట్రక్ అయిపోయింది నా బాడీ. ఆ అమ్మాయి నాకు ఒక 20-25 feet దూరంలోనే ఉంది. అండ్ షీ స్మైలింగ్. ఆ చలిలో 11-12 AM 11 PM ఆర్ లైక్ 12 AM ఆ మిడ్ టైంలో ఒక అమ్మాయి అంత ఫారెస్ట్ మిడిల్లో నిలబడుకొని ఏం చేస్తుంది? ఒకవేళ ఆ అమ్మాయి స్పిరిట్ ఇవంతా కదా ఒక అమ్మాయి అనుకుంటే. అండ్ షీ ఈజ్ అలోన్ అండ్ షీ గాట్ దట్ సేమ్ ఫిజిక్, నేను ఏదైతే మీకు డిస్క్రైబ్ చేశానో సేమ్ అంతే ఉంది. ఆ మూమెంట్లో నాకు అర్థమైపోయింది, ఓకే దిస్ ఈస్ నాట్ ఫిక్షన్ ఆర్ లేకపోతే ఆ అమ్మాయి వేరే, ఈ అమ్మాయి వేరే, అంతా కాదు, ఈ అమ్మాయి ఒకటే. నాకు అర్థమైపోయింది. ఐ మేడ్ మై సెల్ఫ్ లైక్ జరిగి ఇటు తలుపు క్లోజ్ చేసి గడి పెట్టేసి, నోట్లో నుంచి ఒక మాట రాలేదు. ఇద్దరు వచ్చారు మా ఫ్రెండ్స్, ఏమైంది నోట్ల నుంచి ఒక మాట రాలా, ఎందుకు వస్తుంది? ఐ వాజ్ ఇన్ షాక్. నేను ఎవరిని, ఆ అమ్మాయి నాకు ఎందుకు కనిపిస్తుంది, అంత బ్యాడ్ ఏమైనా చేశాను నేను, లేకపోతే అమ్మాయి నాకు ఎందుకు బ్యాడ్ చేయాలనుకుంటుంది, లేకపోతే బ్యాడ్ చేసే అమ్మాయి అయితే ఇప్పుడు బ్యాడ్ చేసి ఉండాలి కదా. వై షీ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్, వై షీ స్మైలింగ్? ఆ ఒక్క రాత్రి ఎలా గడుస్తుంది, టైం లెక్క పెట్టుకున్నాను నేను. వాళ్ళు కూడా చెప్పలేను ఆ రోజు ఆ అమ్మాయి బయట కనిపించింది అనేసి. ఆబ్వియస్లీ ఫ్రీకట్ అయిపోతారు, ఆబ్వియస్లీ. ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని ఫుల్ సాంగ్ పెట్టుకొని ఆ నైట్ అంతా అట్లా గడిచిపోయింది. మార్నింగ్ లేసాం, వెంటనే డల్హౌజీకి స్టార్ట్ అయిపోయాం. అండ్ డల్హౌజీ పీస్. ఆబ్వియస్లీ ఆ హోటల్ రూమ్ చూస్తే భయం వేస్తుంది ఖచ్చితంగా, ఆ హోటల్ అలా ఉన్నింది. బట్ షీ నెవర్ అపియర్డ్ అగైన్. మళ్ళీ కనిపించలేదు మాకు, డల్హౌజీలో కనిపించలేదు, అమృత్సర్లో మళ్ళీ ఇంతవరకు ఐ డిడ్ంట్ ఈవెన్, నేను ఆ ఫ్రేగ్రెన్స్ కూడా ఇంతవరకు ఫీడ్ అవ్వలేదు. ఐ డోంట్ నో ఎందుకు ఆ మూమెంట్లో అక్కడికి కనిపించింది, అక్కడి వరకు ఆగిపోయిందా, ఐ డోంట్ నో. బట్ ఈ రోజుకి కూడా నాకు అనిపిస్తుంది షీ ఈజ్ అ గుడ్ పర్సన్. ఇఫ్ నిజంగా ఆ అమ్మాయి బ్యాడ్ చేయాలనుకుంటే ఫస్టే బ్యాడ్ చేస్తుంది. ఎందుకు?
లైక్ అంత పాజిటివ్గా కనిపిస్తుంది. I don't know she's a good or bad, but I think she's a good person. And I really think ఇది మళ్ళీ మేము వచ్చాక ఈ లాస్ట్ మంత్స్ అట్లా మాడుకున్నాము. మేబీ షిమ్లాలో, మనాలిలో, ధర్మశాలలో కనిపించింది మనతో. మేబీ ఆ అమ్మాయి షిమ్లా నుంచి ధర్మశాల వరకు మనతోనే ట్రావెల్ చేసిందేమో అనుకున్నాను. మన కార్లోనే ట్రావెల్ చేసిందేమో, మనతోనే వచ్చిందేమో. ఐ డోంట్ నో. మేబీ షీ లాస్ట్. ధర్మశాలకి వెళ్ళిన తర్వాత వాళ్ళ హోమ్ ప్లేస్కి వెళ్ళిందేమో. బట్ దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. నా లైఫ్లో జరిగిన వన్ అండ్ ఓన్లీ హారర్ ఎక్స్పీరియన్స్. ఆబ్వియస్లీ దట్ బాడీ హెవీనెస్ కానీ, ఓవర్ నైట్ స్లీప్లు సంథింగ్ ఇట్లా హెవీనెస్ కానీ, బాడీ ప్యారలైజర్ ఇవన్నీ చెప్తారు సైంటిఫికల్గా. బట్ ఐ డోంట్ నో హారర్ అని చెప్పి ఫీల్ అయినా లైక్ ఫిక్షన్ కాదు, సంథింగ్ ఇట్లా చెప్పేది కాదు, సమ్ ఎయిర్ మూమెంట్ కాదు. ఐ సా దట్ పర్సన్. దిస్ ఈస్ ద ఓన్లీ హారర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. దట్స్ ఇట్. సో ఈ స్టోరీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ వీ 3 ఆర్ గుడ్. అందుకే మీరు చూసినట్టయితే నేను షిమ్లా, మనాలిలో కూడా రోహతాంగ్ పాస్ వరకే నేను కంటెంట్ పోస్ట్ చేస్తుంటాను యూట్యూబ్లో. ఆ తర్వాత నేను పోస్ట్ చేయలేదు. ధర్మశాల, డల్హౌజీ కూడా నేను షూట్ చేశాను, అమృత్సర్ కూడా షూట్ చేశాను నేను, కానీ నేను పోస్ట్ చేయలేదు. ఐ డోంట్ నో వై. ఐ రియలీ డోంట్ వాంట్ సీ దట్ రా కంటెంట్. ఆ కంటెంట్లో, ఆ వీడియోలో ఎక్కడైనా మళ్ళీ అమ్మాయి కనిపిస్తుందా అనే ఆలోచన కూడా నాకు వద్దు. అందుకే నేను పోస్ట్ చేయలేదు. అందుకే ఇంతవరకు నేను ఆ వీడియోస్ కూడా ఫుల్ లెంత్లో ల్యాప్లో పెట్టుకొని కూడా చూడలేదు, ఎడిటింగ్ కూడా. ఐ డోంట్ వాంట్ దట్. అది అట్లనే ఉంచేసాను. విల్ ఎప్పుడైనా కనిపిస్తుందేమో. నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ ఎపిసోడ్. సో మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రాయండి. కుదిరితే మెయిల్ చేయండి. And for more, please follow us on Instagram and don't forget to hit that subscribe button. This is your Nikhil signing off. Which నేను అట్లాంటి ఫ్రేగ్రెన్స్ ఇంతవరకు నేను ఫీల్ అవ్వలేదు. సో ఆ ఫ్రేగ్రెన్స్ వచ్చింది, లైక్ చుట్టూ చూసాను. I don't know ఎందుకు ఆగిందో కూడా తెలియదు.